నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ మృతిని నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిబిఎం కాంపౌండ్ నుంచి మొదలైన ర్యాలీ అబీద్ సెంటర్ వద్ద మనోహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అనంతరం పెద్దబొడ్డే జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. పాస్టర్ మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ర్యాలీలో పరిసర ప్రాంతాల్లోని పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆ అన్న చేసిన సేవను ముందుకు సాగించడానికి క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల, వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగునే క్రైస్తవ మందిరాలపై, అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము. అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా, ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని, అలాగనే నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ నంద్యాల జిల్లా ఆత్మకూరు